హలో హాయ్ నమస్తే నమస్కారం అస్సలం అలైకుం హౌ ఆర్ యు ఆల్ డూయింగ్ టుడే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చా. ఈసారి కరుపు తెలుగులో వీరభద్రుడు సినిమా సూర్యాదన్నమాట. మోర్ దెన్ సూర్యాస్ మూవీ, ఇది ఆర్జే బాలాజీ మూవీ అంటే బెటర్ ఏమో. ఆ సినిమా తన కోసం తీసుకున్నాడు. సూర్య కొన్ని అనివార్య కారణాల వల్ల ఒప్పుకొని ఈ సినిమా చేయాల్సి వచ్చిందేమో అని నా ఫీలింగ్. అట్లుంది సినిమా. ఇన్ఫాక్ట్ ఐ కెన్ గో టు లెన్స్ అండ్ సే, నేను బ్రో సినిమా చూడలేదు. సాయిధరం తేజ్, పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ నాకు కొంచెం ఐడియా ఉంది. ఆ సినిమా కూడా వీకింది. ఈ సినిమా కంటే ఆ సినిమా బెటర్ ఉంటుంది అని నా ఫీలింగ్. బ్రో ఇడ్చేసి మన జెంటిల్మెన్ శంకర్, మన బ్రూస్లీ, రామ్ చరణ్ తో సినిమా చేసిన గుర్తుందా మీకు? అదే భయ ఆ గేమ్ చేంజర్. ఆ సినిమా చాలా బెటర్ ఈ సినిమా కంటే అంటే నేను అట్లుంది సినిమా. కాన్సెప్ట్ చెప్పిండు అనుకో మైండ్ బ్లాక్ అయి షేక్ అయి ఫీక్ అయిపోతుంది మీది. ఇందులో సూర్య దేవుడు, వీరభద్ర దేవుడు ఉన్నాడు చూసినావా, అది సూర్య. ఉత్త దేవుడు కాదు, సిగార్ తాగుతాడు, లెదర్ జాకెట్లు వేసుకుంటాడు, డాన్స్ చేస్తాడు, ఫైట్లు చేస్తాడు. దేవుడు ఒక పనికి మాల కాన్సెప్ట్. ఎట్లా ఒప్పుకున్నాడు ఈ సినిమాలో యాక్టింగ్ చేయనికే నాకు తెలియదు. నాకు అర్థం కూడా కాలే. సినిమా ఒక అరగంట తర్వాత సూర్య వస్తాడు అనమాట. ఒక క్యారెక్టర్ ఉంటది, ఆ క్యారెక్టర్ కి ఒక కూతురు ఉంటది. ట్రైలర్ లో చూస్తుంటారు మీరు. వాళ్ళు ఒక సిచ్యువేషన్ ఇరుక్కుంటారు, వాళ్ళని కాపాడలేరు, కోట్ల అడిగడ తిరుగుతుంటారు, వాళ్ళని ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. ఈ బీచ్ మే పోయి బయట గుడి ఉంటే అలా మొక్కుతాడు. ఆయన ముఖంగానే దేవుడు వస్తాడు. అప్పటిదాకా మొక్కిన వాళ్ళంతా బేకార్ కాల. వాళ్ళు మొక్తి ఎందుకు రాడు, వీళ్ళు మొక్తి ఎందుకు వస్తాడు తెలియదు. ఈయన మొక్కుతాడు, వస్తాడు. ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఈజ్ అవుట్ ఆఫ్ మై ఇమాజినేషన్, మై బ్రెయిన్ సెల్స్ స్టాప్డ్ వర్కింగ్ అనమాట. చంపేస్తుంటే విలను దేవుడిని రెచ్చగొట్టి ఛాలెంజ్ చేస్తాడు. దేవుడు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి ఫినిష్ కూడా చేయడు. మధ్యలో మళ్ళీ బ్యాక్ ట్రాక్ అయ్యి ఇంటర్వెల్ ఇస్తారు. ఇంటర్వెల్ ఇచ్చి మళ్ళీ వచ్చినాక మళ్ళీ వేరే చేంజ్. బ్రో నవ్వు వస్తుంది, మన మీద మనకి నవ్వు వస్తుంది. మనం ఎందుకు వచ్చినాం రా ఇడికి, ఎందుకు కూర్చున్నాం రా ఇంకా పోకుండా అని నవ్వు వస్తుంది. అట్లుంటది కథ. వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. మ్యూజిక్ ఉంది సాయి అభ్యంకర్. బాబాయ్ ఎందుకు వై ఏం చేసినావు, ఏం జరుగుతుంది, సీన్ కి సిచ్యువేషన్ కి సంబంధం లేదు, వస్తుంటది మ్యూజిక్, ఏందేందో వస్తుంటది. అది తెలుగులో చేసినందుకు ఇట్లా వచ్చిందా, లేకపోతే మ్యూజిక్ అట్లుందా అర్థం కాలేదు. అట్లా నడిచిపోయింది ఆ సినిమాలో మ్యూజిక్ అదంతా. ఇంకొకటి త్రిష ఉంది, ఆమె హీరోకి ఎలివేషన్ లీనిక్కుంది, హీరోతో కాఫీ తాగానీకుంది. హీరో ఎవరు ఇలా? దేవుడు. అర్థమవుతుందా కాన్సెప్ట్? హీరో దేవుడు, దేవుడికి త్రిష అనే హీరోయిన్, ఆమె కూడా ఒక లాయర్ ఉంటది. ఆమె దేవునితోని కాఫీ తాగి చిన్న లియో రిఫరెన్స్ ఇచ్చిర్రు. మస్తు స్టైలిష్ గా తయారైన ఉంటది. ఎందుకు అంటే నా భక్తుడు మొక్కుకొని నాకు సమర్పించిండట్టు. ఇప్పుడు ఈ సినిమాలో జుడిషియరీ మీద ఫైటింగ్ చేసిర్రు అనమాట. ఎట్లా చేసిర్రు అంటే కన్విన్సింగ్ గా లేదు, బాగాలేదు, సెట్ కాలేదు, నచ్చలే నాకు అసలు. నెక్స్ట్ పార్ట్ కూడా ఉంది దీనికి, తెలుసా మీకు? క్లైమాక్స్ లా నెక్స్ట్ పాలిటిక్స్ మీద అనమాట. సేమ్ గా ఈ పోరగాడు ఆర్జే బాలాజీ అని ఎవరైతే ఉన్నారో ఎట్లా కన్విన్స్ చేసిండో తెలియదు. మళ్ళీ చెప్తున్నా గానీ ఒప్పించిండే, మొత్తానికి ఒప్పించి గుడిపించి పంపించిండు. దీనికి మళ్ళీ స్పెషల్ షోలు వచ్చినాయంట, క్యాన్సిల్ అయిందంట. ఏమో మరి సినిమా తమిళ్లో నడుస్తుందో ఎట్లనో తెలియదు నాకైతే. తెలుగులో అయితే బేకారు. ఆ వీడియో కూడా చూసిన నేను. ఆయన హిట్ అయిందని ఏడుస్తుండు డైరెక్టర్. జెర్సీ మూమెంట్ అంట. ఒరే అంత లేదు, ఏం లేదు. సినిమాల సగం స్లో మోషన్ షాట్లే ఉంటాయి. నీకు నడుచుకుంటూ వస్తుంటాడు నార్మల్ గానే, మధ్యలో స్లో మోషన్ పడుతుంది, మళ్ళీ మళ్ళీ స్లో, మళ్ళీ ఎందుకు ఎవ్వరు ఒప్పుకోకపోతే ఆయన దగ్గరికి వచ్చిందో తెలియదు. మా వాడు చెప్పినట్టు కానీ డైరెక్టరే విలన్ ఈ సినిమాలో. అతనికి యాక్టింగ్ రాదు, వస్తలేదు. అతన్ని యాక్టింగ్ అతనే చేసుకొని, అతనే డైరెక్షన్ చేసుకొని ఎలివేషన్ సీన్లు పెట్టుకున్నాడు. అది ఉంటే చూడు శివాజీ సినిమా, చూడండి అయ్యా తన విగ్రహానికి తనే దండేసుకుంటాడు, అట్లానే ఉంటది. వచ్చినప్పుడల్లా ఎలివేషన్ షాట్ వేసుకుంటాడు, ఇట్లా కట్టు హీరోలకు వేసినట్టు. ఆ జుట్టేది బాబు, ఆ జుట్టు కత్తిరించుకో, నీకు సెట్ కాలే హెయిర్ స్టైల్. ఏం డైరెక్టర్ ఏమో గానీ డబ్బింగ్ చెప్పినోనికి దండం అయ్యా. చెప్తున్నా కదా, సినిమా ఓవరాల్ అబామినేషన్. చూస్తే మ్యాడ్ అయిపోతారు అంతే. ఎప్పుడు వెళ్ళిపోవాలా అని ఆలోచిస్తారు, ఎందుకు ఉన్నాంరా అని నవ్వుకుంటారు. ఇది 100 కోట్ల పైన అంటారు దీని కథ. అమ్మ బాబాయ్ చాలా కష్టం. నిన్న క్యాన్సిల్ అయితే వద్దులే అని వెయిట్ చేసుకొని ఎలా పోయినా నేను. అట్లుంటది మనతో. సరే మరి ఇక ఇది పోయింది, ఇంకా వేరేది ఏమన్నా ఉంటే చూద్దాం, అప్పుడు మళ్ళా కలుస్తా. అప్పటి వరకు మీరు చూస్తుంటే సినిమా కామెంట్లలో పెట్టుర్రి. నేను చెప్పింది ఏమైనా తేడా అనిపిస్తే చెప్పుర్రి. నచ్చితే లైక్ చేసుకోరి, షేర్ చేయండి ఇంకొకరికన్నా. కామెంట్ అయితే మర్చిపోకూరి. ఓకే, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ప్లీజ్. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు